కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు. నిజమే, స్వయం కృషితో ఋషిగా మారి మహాపురుషుడిగా కీర్తి గడించి తరగని వెలుగుగా వెలిగిపోతూ తెలుగు ఇలవేల్పుగా చరిత్ర సృష్టించిన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితమే తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన యుగ పురుషుడు ఆ చరిత్రకారుడు. తెలుగు జాతి, తెలుగుదనం సజీవంగా ఉన్నంత కాలం ఎన్టీఆర్ అనే పేరు కూడా నిత్య నూతనంగా ఉంటుంది. కేవలం ఒక రంగానికే పరిమితమవకుండా అసమాన ప్రతిభతో బహుముఖాలుగా విస్తరించిన ప్రజ్ఞాశీలి నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీ సాయంత్రం 4:32 నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు అందాల తారక రాముడు. మొదటగా కృష్ణ అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. అయితే తారక రాముడు అయితే బాగుంటుందని మేనమామ సూచించడంతో తారక రాముడు అని నామకరణం చేశారు. విజయవాడ మున్సిపల్ స్కూల్లో విద్యనభ్యసించిన ఎన్టీఆర్ తరువాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు. తెలుగు భాషా కోవిదులు విశ్వనాథ సత్యనారాయణ గారు అక్కడ తెలుగు విభాగానికి అధిపతి. ఆయన శిష్యరికంలో తెలుగు భాష పట్ల, తెలుగుదనం పట్ల మమకారాన్ని పెంచుకున్నారు ఎన్టీఆర్. విశ్వనాథ గారి శిష్యుడిగా ఆయన్ని ఎంతగానో అభిమానించేవారు. కాలేజీలో నాటక పోటీలు జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ ని ఆడవేషం వేయమని విశ్వనాథ వారు సూచించారు. అయితే మీసాలు తీసేయమని షరతు పెట్టారాయన. అందుకు ఎన్టీఆర్ ససేమిరా అన్నారు. మీసాలతోనే ఆడవేషం వేస్తానని చెప్పారు. విశ్వనాథ వారు అందుకు అంగీకరించలేదు. అయితే వేషం కట్టనని నిర్మోహమాటంగా చెప్పారు ఎన్టీఆర్. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ మీసాలతో నటించడానికి అంగీకరించారు. మీసాలతో నాగమ్మ అనే ఆడవేషం వేయడం వల్ల మీసాల నాగమ్మ అనే పేరొచ్చింది ఆయనకు. ఎన్టీఆర్ కి 20 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. మే నెలలో మేనమామ కుమార్తె అయిన బసవతారకంను వివాహం చేసుకున్నారాయన. వివాహం విద్యనాశాయ అనే ఉండనే ఉంది కదా. అలా పెళ్లయ్యాక 2 సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అక్కడ కూడా నాటక సంఘ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఒకవైపు విద్యాభ్యాసం, మరోవైపు నాటకాలాడ్డం. అదే సమయంలో నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం తదితరులతో ఎన్నో నాటకాలాడారు. ఎన్టీఆర్ రంగస్థల కళాకారుడిగానే కాదు, చిత్రకారుడిగా కూడా పేరు పొందారు. రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీల్లో ఆయన బహుమతులు కూడా అందుకున్నారు. సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఆయన బొమ్మ గీసి ఆయనకు బహుమతిగా ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఆర్థికంగా బాగున్న సమయంలో ఎందరికో సహాయం చేసేవారు. కాలేజీలో చదువుతున్న సమయంలో కొన్ని కారణాల వల్ల ఆస్తి మొత్తం హరించుకుపోయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ జీవనం కోసం ఎన్నో పనులు చేశారు. కొన్ని రోజులు పాల వ్యాపారం చేశారు. ఆ తర్వాత కిరాణా కొట్టులో పనిచేశారు. ఆ తర్వాత ముద్రణాలయం నడిపారు. ఎన్టీఆర్ లో ఉన్న గొప్పదనం ఏంటంటే ఎంతటి ఆర్థిక ఇబ్బందులున్నా అప్పు చేసేవారు కాదు. మనీ మేనేజ్మెంట్ ఆయనకు స్వతహాగా అబ్బిన లక్షణం. 1942లో తారక రామారావు పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. 1100 మంది పరీక్ష రాస్తే 7 విజేతలుగా నిలిచారు. అందులో ఎన్టీఆర్ ఒకరు. ఆ వెంటనే మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం వచ్చింది. అయితే మనసంతా నాటకాలపైనే ఉండేది. సినిమాల్లో నటించాలనే తృష్ణ కూడా మనసును మెల్లిపెట్టడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. సబ్ రిజిస్ట్రార్ గా ఆయన కేవలం 3 వారాలే పనిచేశారు. ఉద్యోగం వదిలిపెట్టినందుకు బంధువులు చివాట్లు పెట్టారు. అయితే తనపై తనకు అపారమైన నమ్మకం ఉండటంతో ఎన్టీఆర్ ఎప్పటికైనా సినిమా నటుడిగా ఓ వెలుగు వెలుగుతానని అందరికీ సముదాయించి చెప్పేవారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్టీఆర్ తన ఫోటోలను సినిమా కంపెనీలకు పంపేవారు. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ దగ్గర ఎన్టీఆర్ ఫోటో చూసి దర్శకుడు బిఏ సుబ్బారావు మద్రాస్ కు పిలిపించారు. తను రూపొందించే పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. ఆ సినిమాకి ఎన్టీఆర్ కు అందిన పారితోషికం 1116. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ అవకాశం వచ్చాకే ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే సినిమాల్లో ప్రయత్నిస్తున్నట్లు ముందుగా చెప్పకూడదని నిర్ణయించుకొని ఎవరికీ చెప్పలేదు. ఇకపోతే పల్లెటూరు పిల్ల సినిమా వెంటనే మొదలు కాలేదు. ఈలోగా మన దేశం సినిమాలో అవకాశం రావడం, అందులో నటించడం జరిగింది. అలా కెమెరా ముందు తొలిసారిగా నటించిన సినిమా మన దేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలు నటించారు ఎన్టీఆర్. 1950లో పల్లెటూరు పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ రూపొందించిన షావుకారు సినిమా కూడా విడుదలైంది. ఆ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన మకాంను మద్రాస్ కు మార్చారు. 1000 లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారాయన. అంత కట్టడం ఇష్టం లేని ఎన్టీఆర్ మరో భాగస్వామిగా యోగానంద్ అనే వ్యక్తిని కూడా అద్దె
అద్దె ఇంట్లో చేర్చుకొని చెరి 2.5 రూపాయలు అద్దె కట్టేవారు. 1951లో కేవీ రెడ్డి రూపొందించిన పాతాళ భైరవి, బిఎన్ రెడ్డి తెరకెక్కించిన మల్లీశ్వరి, 1952లో ఎల్వి ప్రసాద్ రూపొందించిన పెళ్లి చేసి చూడు, కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన చంద్రహారం చిత్రాలు విడుదలై ఆయనొక స్టార్ హీరోని చేశాయి. ఈ సినిమాలన్నీ విజయ సంస్థ రూపొందించినవే. ప్రతి సినిమాకు 500 రూపాయల నెల జీతం, 5,000 రూపాయల పారితోషికం ఇచ్చేవారు. పాతాళ భైరవి సినిమా 34 కేంద్రాల్లో 100 రోజులాడి సంచలనం సృష్టించింది. ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరచిమ్మే నవ్వుతో తెలుగు ప్రజల అభిమాన కథానాయకుడయ్యారాయన. 1956లో ఎన్టీఆర్ నటించిన మాయాబజార్ సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది. తెలుగు సినీ రంగంలో అప్పటి వరకు ఎవరూ తీసుకున్నంత పారితోషికం 7,500 రూపాయలు ఎన్టీఆర్ తీసుకున్నారు. భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు ఎన్టీఆర్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. 1977లో విడుదలైన దానవీర సూరకర్ణ సినిమాతో 3 పాత్రల్ని వైవిధ్యంగా పోషించడంతో పాటు దర్శకత్వం కూడా చేశారు. ఆయన నటించిన సాంఘిక చిత్రాలు అడవి రాముడు, యమగోళ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించాయి. క్రమశిక్షణ విషయంలో ఎన్టీఆర్ చాలా ఖచ్చితంగా ఉండేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకునేందుకు మెరీనా బీచ్ లో సాధన చేసేవారు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చిన్నసత్యం గారి వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. వృత్తి పట్ల ఆయన నిబద్ధత అలాంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే డైలాగ్స్ ని కంఠస్థ పట్టేవారు. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ విరామ సమయంలో ఒక విలేకరి ఎన్టీఆర్ ని కలిశారు. ఇంకో 6 నెలల్లో మీకు 60 సంవత్సరాలు వస్తాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగారు. దానికి జవాబుగా, నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తర్వాత పుట్టినరోజు నుండి ప్రతి నెల 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తానని చెప్పారు ఎన్టీఆర్. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం. ఇక అప్పటి నుండి తాను నటించాల్సిన సినిమాల్ని త్వరగా పూర్తి చేశారు. 1982 మార్చి 29 మధ్యాహ్నం 2:30 గంటలకు ఎన్టీఆర్ జీవితంలో కొత్త అంకం మొదలైంది. తెలుగుదేశం అనే పార్టీని పెడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రా కదలిరా అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చారు. భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు స్ఫూర్తిగా చైతన్య రథం తయారు చేయించి సుడిగాలి పర్యటన చేశారు. శ్రామికుడు వాలే కాకి దుస్తులు ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ప్రసంగిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరిత అంశాన్ని తీసుకొని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశాడు. కాంగ్రెస్ అధికారాన్ని కూకటి వేళ్లతో పెకిలించేసిన ప్రచార ప్రభంజనమది. ఎన్టీఆర్ ఉద్వేగభరిత ఉద్రేకపూరిత ప్రసంగాలకు జనం బ్రహ్మరథం పట్టారు. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. 199 సీట్లతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది తెలుగుదేశం. మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు ఎన్టీఆర్. అద్భుత విజయాలతో, అవమానకర అపజయాలతో ఎన్టీఆర్ రాజకీయ జీవితం సాగింది. 1984లో సినిమా రంగంలో స్లాబ్ విధానాన్ని అమలు చేశారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకు పనికిరాదని శాసన మండలిని రద్దు చేశాడు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ కట్టపై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను నెలకొల్పారు. నాదన్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో మార్చి 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారాన్ని చేపట్టారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఏకస్వామ్య పాలన సాగిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదాయన. 1993లో తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారాయన. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. 1994లో 2 రూపాయలకి కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధంతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనన్ని స్థానాలను గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడినా కూడా హామీలను నెరవేర్చిన ఘనత ఎన్టీఆర్ది. పార్టీలో సంక్షోభం ముదరడంతో పదవి కోల్పోయిన ఈ దీశాలి 1996 జనవరి 18న 73 వయసులో స్వర్గానికి పయనమయ్యారు. అసలు సిసలు ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆయన సమకాలికులలో ఆయనంత చరిష్మా ఉన్న నాయకులెవ్వరూ లేరని చెప్పాలి. పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీఆర్ తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. బలహీన వర్గాలకు లక్షలాది ఇల్లు కట్టించి స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండేలా చట్టాన్ని తీసుకువచ్చారు. నక్సలైట్లు దేశభక్తులు అంటూ సంచలన ప్రకటన చేశారు.